ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. స్టమక్ క్యాన్సర్ అంటే మనం మామూలుగా అందరూ అనుకునే ఫుడ్ పైప్ తర్వాత వచ్చే పార్ట్ పేరు స్టమక్ అన్నమాట, టెక్నికల్లీ స్పీకింగ్. సో వీళ్ళు ఏంటంటే కామన్ గా ఈస్ట్ ప్లేసెస్ లో ఉన్నవి, జపాన్, కొరియా ఆ కంట్రీస్ లో ఎక్కువ వచ్చేవారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రిజర్వ్ ఫుడ్ వాడేవాళ్ళు. ఒకసారి అయితే ఎప్పుడైతే రిఫ్రిజరేషన్ సిస్టమ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ స్టమక్ క్యాన్సర్స్ రావడం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మనం ప్రాసెస్డ్ ఫుడ్ తినటము, స్పైసీ ఫుడ్, పికిల్స్ తినటము, ఆయిలీ ఫుడ్ తినటము, నెక్స్ట్ ఏంటంటే వాటర్ లో హెలికోబాక్టర్ పైలోరి ఒక బ్యాక్టీరియా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మన పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అవి అల్సర్స్ వస్తున్నాయి. అల్సర్స్ నుంచి కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక 15-20 ఇయర్స్ మనకి కంటిన్యూస్ గా స్టమక్ లో అల్సర్స్ ఉన్నాయి అనుకోండి, అవి అప్పుడప్పుడు క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దేని వల్ల మనకి స్టమక్ క్యాన్సర్ వస్తుంది అంటే జనరల్ గా ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, పేరెంట్స్ కి ఎవరికైనా కోలాన్ క్యాన్సర్ కానీ, థైరాయిడ్ కానీ, యూట్రస్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఫ్యామిలీ వాళ్ళు జెనెటికల్ గా క్యాన్సర్స్ కి డౌట్ఫుల్ ఉంటారు అనమాట. వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కండిషన్స్ ఉంటాయండి, లైక్ క్రానిక్ ఎట్రోపిక్ గ్యాస్ట్రైటిస్ అని, మినిటియర్స్ డిసీజ్ అని చెప్పి. కొంతమందిలో ఏంటంటే యాసిడ్ ఇంజెక్షన్ అనమాట. హిస్టరీలో ఎవరు ఎప్పుడైనా యాసిడ్ తాగిన వాళ్ళకి కూడా క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతాయి. మన బాడీలో ఒక పార్ట్ లో క్యాన్సర్స్ రావాలి అంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుందండి. అదేంటంటే కంటిన్యూస్ గా ఆ పార్ట్ ని మనం ఇరిటేట్ చేయడం అనమాట. సపోజ్ మీరు స్మోక్ చేస్తున్నారు అనుకోండి, లంగ్ ని మనము స్మోక్ తో రోజు ఇరిటేట్ చేస్తాము, అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. స్టమక్ కూడా అంతే. మనం రోజు ఆల్కహాల్, స్మోక్ చేసి, పికిల్స్ యూజ్ చేసి, హై ఫ్యాట్, హై ఆయిలీ డైట్, స్పైసీ ఫుడ్ తింటున్నాం అనుకోండి, రెగ్యులర్ గా మన స్టమక్ ని ఇరిటేట్ చేస్తున్నాం అనమాట. సో ఆ ఇరిటేషన్ వల్ల అది క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఒక పేషెంట్ కి ఎట్లా ఏ సిమ్టమ్స్ పెట్టి మనకి క్యాన్సర్స్ ఉందా లేదా తెలుసుకోవాలంటే, వీళ్ళు ఏంటంటే జనరల్ గా ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గుతారు అనమాట, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, నెక్స్ట్ మోషన్ కలర్ బ్లాక్ కలర్ లో వస్తుంది, వేగ్ గా పెయిన్ అబ్డామిన్ అని చెప్తారు. అంటే ఎందుకంటే మన బొడ్డు పైన స్టమక్ పెయిన్ వస్తుంది చాలా వేగ్ గా. జనరల్ గా స్టమక్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ఏంటంటే ఆకలి తగ్గుద్ది, బరువు తగ్గుద్ది, కొంచెం తినంగానే టైట్ అనిపిస్తుంది, మోషన్ ఏంటంటే బ్లాక్ కలర్ ఉంటుంది, దాన్ని మనం మెలినా అంటాం. సో ఈ కంప్లైంట్ తో మనకి పేషెంట్ వస్తే, నాకు డౌట్ ఉంది అనుకోండి, సపోజ్ ఒక పేషెంట్ కి స్టమక్ క్యాన్సర్ అయ్యే డౌట్ ఉంది అనుకోండి, నేను ఫస్ట్ అడిగేది ఏంటంటే ఎండోస్కోపీ అన్నమాట. చాలా మంది ఏం చెప్తారంటే, ఎందుకంటే ఎండోస్కోపీ బ్లడ్ టెస్ట్ లో నార్మల్ ఉంది కదా అంటారు. మనకి ఇంటెస్టైన్ లో గానీ, ఫుడ్ పైప్ లో గానీ, స్టమక్ లో గానీ, రెక్టమ్ లో గానీ, యానస్ లో గానీ ఎక్కడైనా క్యాన్సర్ ఉంది అని మనకు డౌట్ వచ్చినా, అల్సర్ ఉందని డౌట్ వచ్చినా మనం కెమెరాతో చూడాలి. దాన్ని పైనుంచి వేస్తే ఎండోస్కోపీ, మోషన్ ద్వారం నుంచి వేస్తే కొలనోస్కోపీ అంటాం అనమాట. బ్లడ్ టెస్ట్ లో ఇవన్నీ తెలియదు. ఓకే, సపోజ్ నేను ఎండోస్కోపీ చేస్తాను. ఎండోస్కోపీలో ఏంటంటే క్యాన్సర్ ఉందా లేదా, అల్సర్ ఉందా లేదా తెలుస్తుంది. క్యాన్సర్ ఉంటే ఏ పొజిషన్ లో ఉంది, ఏ సైడ్ ఉంది తెలుస్తుంది అనమాట. తర్వాత నేను దాన్ని బయాప్సీ చేస్తాము. బయాప్సీలో మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉందో తెలుస్తుంది. తర్వాత మనం సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కానింగ్ లో ఏంటంటే క్యాన్సర్ అక్కడే ఉందా, పక్కకి ఏమైనా స్ప్రెడ్ అయ్యిందా లేదా తెలుస్తుంది. తర్వాత ఏంటంటే సర్జరీకి వెళ్ళాలి. జనరల్ గా స్టమక్ క్యాన్సర్ ఏంటంటే కొంచెం తొందరగా లింఫ్ నోడ్స్ కి వెళ్తుంది అనమాట. పక్కనున్న కోలానికి, ప్యాంక్రియాస్ కి, లివర్ కి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము అంటే ముందు కీమోథెరపీ ఇస్తామన్నమాట. 3 సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చి ఎలా రెస్పాన్స్ వచ్చిందో చూసుకొని తర్వాత సర్జరీ చేస్తాము. సర్జరీ ఏంటంటే ఇప్పుడు అంతా లాప్రోస్కోపిక్, రోబోటిక్ లో స్టమక్ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ పార్ట్కి ఒక 5 సెంటీమీటర్ పైన, 5 సెంటీమీటర్ కింద రిమూవ్ చేసేస్తాం అనమాట. చేసేసి మన చిన్న పేగిని దానికి అతికిస్తాం. సో ఈ సర్జరీ అయిపోయిన తర్వాత బయాప్సీ రిపోర్ట్ ను బేస్ చేసుకొని మళ్ళీ కీమోథెరపీ ఇస్తాము. సో ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఏంటంటే కొంచెము హై రిస్క్. కోలాన్ క్యాన్సర్ తో కంపేర్ చేస్తే కొంచెం ప్రోగ్నోసిస్ కొంచెం బ్యాడ్ గా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ అండి. సో ఏంటంటే ఆల్కహాల్ మానాలి, స్మోక్ చేయకూడదు, పికిల్స్ అను, నెక్స్ట్ ఆయిలీ ఫుడ్ తీసుకోవడము. సపోజ్ ఏమైనా అల్సర్స్ ఉన్నాయి అనుకోండి, మనం అల్సర్స్ కి ట్రీట్మెంట్ వాడుకోవడము, టైం కి ఫుడ్ తినటము, నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చేయటము, మెడిటేషన్ కానీ, యోగా కానీ కంటిన్యూ చేయడం. ఎందుకంటే ఇవన్నీ వెల్ బీయింగ్ అనమాట. గుడ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్దీ లైఫ్ స్టైల్ కానీ ఉంటే
మనకి జనరల్ గా స్టమక్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా సపోజ్ మన మదర్ ఫాదర్ కో ఒక 60 years కానీ 50 years ఏజ్ గ్రూప్ లో కానీ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, మనం వాళ్ళ ఏజ్ కన్నా ఒక 10 years తక్కువ ముందు ఉన్నప్పుడే మన ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ముందే తెలుస్తుంది, స్టార్టింగ్ రాక ముందే. ఎందుకంటే అందరూ అడిగే క్వశ్చన్ అండి, ఒక క్యాన్సర్ వచ్చిందంటే ఎన్ని రోజుల క్రితం వచ్చి ఉండదండి, ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయి ఉంటుంది, మేమేమైనా నెగ్లెక్ట్ చేస్తామంటారు. జనరల్ గా ఒక క్యాన్సర్ మనకి ఐడెంటిఫై అవ్వాలంటే ఒక అట్లీస్ట్ 4 to 5 years పడుతుంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఏజ్ అంటే అరౌండ్ 40 years ఏజ్ తర్వాత నుంచి రెగ్యులర్ గా ఎండోస్కోపీ కొలనోస్కోపీ జనరల్ గా 5 years అని చెప్తాము. 5 years ఒకసారి చేయించుకుంటే మనకి వచ్చే ముందు క్యాన్సర్, ఎందుకంటే క్యాన్సర్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా రాదు, ఏదైనా ఒక అల్సర్ లాగో చిన్న పాలిప్ లాగో స్టార్ట్ అవుతాం. సో ముందే తెలిస్తే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే జనరల్ గా క్యాన్సర్ కొన్ని కండిషన్స్ లో క్యూరబుల్ అండి. అది కూడా ఏంటంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అన్నమాట. సో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేసుకుంటూ లిటిల్ కాషియస్ గా అనమాట, ఓవర్ కాషియస్ ఉంటే డేంజర్, లిటిల్ కాషియస్ గా ఉంటూ అవసరమైతే ఎండోస్కోపీ, అవసరమైతే సిటీ స్కాన్ చేయించుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హైలీ క్వాలిఫైడ్ స్పెసిఫైడ్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫాలోఅప్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా సార్లు ఏమవుతుందంటే క్యాన్సర్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఫాలోఅప్ ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఫాలోఅప్ ఏంటంటే ఎవ్రీ 2 months కానీ 3 months ఒకసారి ఫాలోఅప్ చేసుకుంటుంటే ద సర్వైవల్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఎనీ క్యాన్సర్స్. జనరల్ గా అండి కొన్ని కండిషన్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనము ఒక జిమ్ చేస్తున్న అబ్బాయి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది, ఎక్సర్సైజ్ చేసే అతను సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అట్లాగని మనం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, సో మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చుంటే సరిపోద్దని చెప్పగలమా? చెప్పలేము కదా. సో అదే కాన్సెప్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే సపోజ్ మనం టైట్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, పొట్ట మీద ప్రెషర్ పడుతుంది అనమాట. పడినప్పుడు కొన్నిసార్లు అంటే ఇప్పుడు సపోజ్ ఒబీసీ ఉన్నాడు అనుకోండి, ఒబిసిటీ వాళ్ళకు కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అని చెప్తాం అనమాట. అంటే ఏంటంటే మన పొట్ట లోపల ప్రెషర్ పెరుగుతుంది, ఎందుకంటే ఒబీసీ వల్ల. అదే టైంలో ఏంటంటే కొంచెం మనం టైట్ డ్రెస్సింగ్స్ వేసుకున్నాం అనుకోండి, ప్రెషర్ పెరుగుతుంది అన్నమాట. పెరిగినప్పుడు మన స్టమక్ లో ఉండాల్సినటువంటి యాసిడ్ ఫుడ్ పైప్ లోకి రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే పైకి తంతది. అట్లా అప్పుడు మనం దాన్ని GERD అంటామండి. సో GERD అంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అన్నమాట. గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఒక 15 years పాటు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటే మనకి ఫుడ్ పైపులో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని ప్రూవ్ అయిన వాళ్ళు. బట్ ఎంతమంది 15 years చిన్నప్పటి నుంచో లేకపోతే ఒక ఏజ్ నుంచో 15 to 20 years ఎంత మంది టైట్ జీన్స్ కంటిన్యూ చేస్తాం అనేది మనం కోఇన్సిడెంటల్ ఫైండింగ్ లాగా నేనైతే అనుకుంటానండి బేసికల్లీ. ఏంటంటే ఇవన్నీ మనం ప్రూవ్ చేయడానికి ఉండదు యాక్చువల్ గా. ఇప్పుడు జిమ్ చేస్తున్న అబ్బాయి సడన్ గా ఎక్స్పైర్ అయితే జిమ్ కి హార్ట్ అటాక్ కి సంబంధం అంటే జిమ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది, అట్లా కాదు కదా. యాక్చువల్ గా హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటేనే యాక్టివిటీ పెంచుకోవాలన్నమాట. సో వాళ్ళకి కోఇన్సిడెంటల్ ఫైండింగ్ తప్ప నా ఉద్దేశం ఏంటంటే మేబీ ఇలా ఉండొచ్చు కూడా, రిఫ్లెక్స్ అవడం వల్ల ఎక్కువ ఒక 20 years వరకు రిఫ్లెక్స్ అలా అవుతూ ఉన్నప్పుడు అదేమన్నా క్యాన్సర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ బట్ టైట్ ప్యాంట్లు వేసుకోవడం ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గించడము, ప్రెషర్స్ పెంచుకోవడము జరుగుతుంది అనమాట. సో టైట్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగని టైట్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనేది ప్రూవ్ అవ్వలేదండి, ఇంకా అయితే ప్రూవ్ అవ్వాల్సి వస్తుంది. బట్ టైట్స్ వేసుకోవడం వల్ల సర్క్యులేషన్ పెరగటము, ప్రెషర్స్ పెరగటము, బీపీ పెరగటము ఇవన్నీ జరుగుతాయి. సో టైట్ డ్రెస్సింగ్స్ అనేది మాత్రం అవాయిడ్ చేయాలి. టైట్ డ్రెస్సింగ్ వేసుకునే వాళ్ళ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏం క్యాన్సర్స్ అట్లాంటివి ఏమి రావు. కొన్ని రిలీజియన్స్ లో కానీ కొన్ని ఫ్యామిలీస్ లో కానీ టైట్ శారీస్ వేసుకోవడము, నెక్స్ట్ మనలో కూడా చాలా మంది టైట్ బెల్ట్ లైక్ కవర్ చేయడానికనో లేకపోతే పొట్ట తెలియకుండా ఉండడానికి బెల్ట్లు పెట్టుకోవడం అనో, వెయిట్ లాస్ అవ్వడానికి కోసం బెల్ట్లు, టైట్ డ్రెస్సింగ్స్, శారీస్ అవన్నీ వేసుకోవడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది, సర్క్యులేషన్ ప్రాబ్లం అవుతుంది, సర్క్యులేషన్ తగ్గుతుంది. అదే విధంగా ఎస్జిటి రిఫ్లెక్స్ పెరుగుతుంది. ఎస్జిటి రిఫ్లెక్స్ కొన్నిసార్లు క్యాన్సర్ కింద ఛాన్సెస్ ఉంటుంది కానీ బట్ అందరికీ వస్తుందని లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ బట్ జనరల్ గా టైట్ డ్రెస్సింగ్స్ వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు.